హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం పరబ్రహ్మణే నమః. యజుర్వేద తైత్తిరీయ ఉపనిషత్తులో కొన్ని అంశములు. దీనిలో మొట్టమొదటి శిక్షావళిలో మొట్టమొదటి అనువాకంలో దేవతా ప్రార్థన. హరి ఓం. శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అరుతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. తర్వాత 9వ అనువాకంలో విశేషమైనటువంటి ఈ కర్మలు చెబుతున్నారు. వృతంచ స్వాధ్యాయ ప్రవచనే చ సత్యంచ స్వాధ్యాయ ప్రవచనే చ తపశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ దమశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ శమశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ అగ్నయశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ అగ్నిహోత్రంచ స్వాధ్యాయ ప్రవచనే చ అతిథయశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ మానుషంచ స్వాధ్యాయ ప్రవచనే చ ప్రజా చ స్వాధ్యాయ ప్రవచనే చ ప్రజనశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ ప్రజాతిశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ సత్యమితి సత్యవచారాధీతరః తప ఇతి తపో నిత్యః పౌరుషిష్ఠః స్వాధ్యాయ ప్రవచనే ఏవేతి నాకో మౌద్గల్యః తతిః తపః ఇది. తర్వాత 11వ అనువాకంలో గురువుగారు శిష్యులకు అంతా విద్య చెప్పిన తర్వాత ఇంటికి పంపించేటప్పుడు వాళ్ళకి ధర్మాలు చెప్పారు. ఒక 50 ధర్మాల దాకా చెప్పారు. ఇది యజుర్వేద తైత్తిరీయంలో ఉన్నాయి ధర్మాలు. ఈ ధర్మాలు అందరూ కూడా అర్థం చేసుకొని పాటించటం అనేటువంటిది. ఇది ప్రధానమైన ధర్మాలు ఎక్కడ ఉన్నాయి అని అంటే యజుర్వేద తైత్తిరీయంలో ఉన్నాయి. ఆ ధర్మాలు ఏమిటంటే గురువుగారు శిష్యులు చెబుతున్నాడు. వేదమనోచి ఆచార్యో అంతేవాసిని అనుశాస్తి సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమదః ఆచార్యాయ ప్రియంధనమాకృత్య ప్రజాతంతుం మా వ్యవత్సేసి. సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం కుశలాన్న ప్రమదితవ్యం భూత్యైన్న ప్రమదితవ్యం స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమదితవ్యం దేవపితృకార్యాభ్యాన్న ప్రమదితవ్యం. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథి దేవో భవ. యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాణి యాన్యస్మాకం సుచరితాని తాని త్వయోపాస్యాని నో ఇతరాణి ఏకే చ అస్మన్ శ్రేయాంసో బ్రాహ్మణాః తేషాం త్వయాసనే న ప్రశస్వితవ్యం. శ్రద్ధయా దేయం అశ్రద్ధయా అదేయం శ్రియా దేయం హ్రియా దేయం భియా దేయం సంవిదా దేయం. అధ యది తే కర్మ విచికిత్సా వా వృత్త విచికిత్సా వా స్యాత్ ఏతత్ర బ్రాహ్మణాः సంవర్షిణः యుక్తా అయుక్తాः అలూక్షా ధర్మకామాः స్యుః. యథా తే తత్ర వర్తేరన్ తథా తత్ర వర్తేధాః. అథాభ్యాఖ్యాతేషు ఏతత్ర బ్రాహ్మణాः సంవర్షిణः యుక్తా అయుక్తాः అలూక్షా ధర్మకామాः స్యుః. యథా తే తేషు వర్తేరన్ తథా తేషు వర్తేధాః. ఏష ఆదేశः ఏష ఉపదేశः ఏష వేదోపనిషత్ ఏతదనుశాసనం ఏవం ఉపాసితవ్యం ఏవం ఉచైతదుపాస్యం ఇది. తర్వాత వారుని విద్య.
వారుణి విద్య అనగా భృగువు తన తండ్రి అయినటువంటి వరుణదేవుడికి దగ్గరికి వచ్చి ఆత్మతత్వాన్ని ఉపదేశించమన్నప్పుడు జరిగినటువంటి సంభాషణ, దీన్ని వారుణి విద్య అని అంటారు. భృగుర్వై వారుణి వరుణం పితరముపససార అధీహి భగవో బ్రహ్మేతి తస్మా ఏతత్ ప్రోవాచ అన్నం ప్రాణం చక్షుశ్రోత్రం మనోవాచామితి తౌహోవాచః ఇతో వా ఇమాని భూతాని జాయంతే येन जातानि जीवन्ति यत्प्रयन्त्यभिसंविशन्ति तद्विज्ञासस्व तद्ब्रह्मेति स तपो अतप्यत स तपः तप्त्वा. ఆ తర్వాత తపస్సు చేసిన తర్వాత ఇక వీళ్ళు తెలుసుకున్నటువంటిది ఇప్పుడు 5 విధానమైనటువంటి 5 గొప్ప విశేషాలతో వస్తాయి. 5 పంచకోశములు ఒకటివి. అన్నం బ్రహ్మేది విజనాతు అన్నాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంత్యభిసంవిశంతీతి తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరముపససార అధీహి భగవో బ్రహ్మేతి తౌహోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి స తప అతప్యత స తపః తప్త్వా. ఆ తర్వాత అన్నం తర్వాత ప్రాణం వస్తున్నది. ఈ ప్రాణం అనేటువంటిది కనుక్కొని చెబుతున్నారు వీళ్ళు. ప్రాణో బ్రహ్మేది విజనాత్ ప్రాణాద్ధేవ ఖల్విమాని భూతాని జాయంతే ప్రాణేన జాతాని జీవంతి ప్రాణం ప్రయంత్యభిసంవిశంతీతి తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరముపససార అధీహి భగవో బ్రహ్మేతి తౌహోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి స తపః తప్యత స తప్త్వా ఇది. ఆ తర్వాత మళ్ళీ తపస్సు చేసిన తర్వాత మనో బ్రహ్మేది విజనాత్ మనసో హేవ ఖల్విమాని భూతాని జాయంతే మనసా జాతాని జీవంతి మనః ప్రయంత్యభిసంవిశంతీతి తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరముపససార అధీహి భగవో బ్రహ్మేతి తౌహోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి స తపః అతప్యత స తపః తప్త్వా ఇది. తర్వాత విజ్ఞానం దగ్గరకు వచ్చారు. విజ్ఞానం బ్రహ్మేది విజనాత్ విజ్ఞానాద్ధేవ ఖల్విమాని భూతాని జాయంతే విజ్ఞానేన జాతాని జీవంతి విజ్ఞానం ప్రయంత్యభిసంవిశంతీతి తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరముపససార అధీహి భగవో బ్రహ్మేతి తౌహోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి స తపః అతప్యత స తపః తప్త్వా. తర్వాత బ్రహ్మం దగ్గరికి వచ్చారు. ఇక్కడ ఆ బ్రహ్మం అనేటువంటిది చివరిది 5వ కోశం అనమాట. ఆనందో బ్రహ్మేది విజనాత్ ఆనందాద్ధేవ ఖల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంత్యభిసంవిశంతీతి సైషా భార్గవీ వారుణీ విద్య పరమే వ్యోమన్ ప్రతిష్ఠిత స ఏవం వేద ప్రతిష్టతి అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిః వర్చసేన మహాన్ కీర్త్యా. ఇట్లా ఈ విధంగా 5 కోశములు తండ్రి అయినటువంటి వరుణదేవుడి దగ్గర నుంచి భృగు నేర్చుకున్నాడు. అందుకని ఇక్కడ తండ్రి అయినటువంటి వరుణదేవుడు పేరు మీద ఇక్కడ 5 పంచకోశములు వారుణి విద్య అనే పేరుతోటి ఉన్నదనమాట. ఆ తర్వాత ఇంకా విశేషమైనటువంటిది ఇంకొకటి మంత్రాన్ని చెప్పుకుందాం. ఇక్కడ విశేషం ఏమిటంటే దీనిలో 5 పంచభూతాలు వచ్చినటువంటి ఆత్మ దగ్గర నుంచి వచ్చినటువంటి పంచభూతాలు, ఆ పంచభూతాలను గురించి దీంట్లో చెబుతున్నారు. ఇదే ముఖ్యంగా బ్రహ్మ విద్యకు మొట్టమొదట నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విశేషం. ఓం బ్రహ్మవిత్ ఆప్నోతి పరం
ఓం బ్రహ్మవిదాప్నోతి పరం తదేషా అభ్యుక్తా సత్యజ్ఞానమనంతం బ్రహ్మ సత్యజ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోశ్రుతే సర్వాన్ కామాన్ స్థః బ్రహ్మణా విపస్థితేతి తస్మాద్వా ఏతస్మాద్వా ఆత్మనః ఆకాశాత్ సంభూతః ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నిరాపః అభ్యాః పృథివీ పృథివ్యా ఓషధయः ఓషధీభ్యోऽన్నం అన్నాత్ పురుషः స వా ఏష పురుషः అన్నరసమయः తస్యేదమివ శిరః అయం దక్షిణపక్షः అయం ఉత్తరపక్షः అయమాత్మా ఇదం పుచ్చం ప్రతిష్ఠా తదపి ఏషః శ్లోకో భవతి అని ఈ విధంగా పంచభూతాలు పరమాత్మ నుంచి వచ్చినాయి అని చెబుతూ ఈ ఆత్మని ఒక పక్షి మాదిరిగా చెప్పుకుంటూ పక్షికి ఎట్లయితే రెక్కలు ఉంటాయో అట్లా ఆ విధంగా చెప్పినటువంటి ఈ సందర్భం అనమాట ఇట్లా అనమాట. అలానే ఇంకా ఈ విశేషంగా దీనిలో ఇంకా ఉన్నాయి, వీటిల్లో ఉండేటువంటివి అవి కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది ఇంకొకటి కూడా మనకు వస్తున్నది ఏమంటే అన్నమయాది కోశాల గురించి చెబుతున్నారు. అన్నాద్వై ప్రజా ప్రజాయంతే అన్నాద్వై ప్రజా ప్రజాయంతే యాః కాశ్చ పృథివీం శ్రితాః అధో అధో అన్నేనైవ జీవంతి అధైనదవేయంత్యం తతః అన్నం హి భూతానాం జ్యేష్ఠం అన్నం హి భూతానాం జ్యేష్ఠం తస్మాత్ సర్వౌషధం ఉచ్యతే తస్మాత్ సర్వం ఔషధం ఉచ్యతే సర్వం వైతే అన్నమాప్నువంతి ఏ అన్నం బ్రహ్మోపాసతే ఏ అన్నం బ్రహ్మోపాసతే అన్నం హి భూతానాం జ్యేష్ఠం అన్నం హి భూతానాం జ్యేష్ఠం తస్మాత్ సర్వౌషధం ఉచ్యతే అన్నాద్ భూతాని జాయంతే అన్నాద్ భూతాని జాయంతే జాతాన్యన్నేవ వర్ధంతే అద్యతే అత్తి చ భూతాని తస్మాదన్నం తదుచ్యతే ఇతి తస్మాద్వా ఏతదస్మాత్ అన్నరసమయాత్ అన్యో అంతర ఆత్మా ప్రాణమయః తేన ఏష పూర్ణః స వా ఏష పురుష విధస్ ఏవ తస్య పురుష విధతాం అన్వయం పురుష విధః తస్య ప్రాణ ఏవ శిరః వ్యానో దక్షిణః పక్షః అపాన ఉత్తరః పక్షః ఆకాశ ఆత్మా పృథివీ ఆకాశ ఆత్మా పృథివీ పుచ్చం ప్రతిష్ఠితా తదపి ఏష శ్లోకో భవతి ఇతి. ఓం హరి ఓం శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయోః త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మవాదిశం ఋతమవాదిశం సత్యమవాదిశం తన్మామవేత్ ఆవేద్వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భవతు.